ఏకైక కుమారుడిని, రోమపత్రికలో అనుకుంటున్నాను, సకల ప్రకృతిలో దేవుడు అన్నీ మన కొరకు చేశాడు, సంపూర్ణంగా ఆయన చేశాడు. ఏకైక కుమారుడిని, ఇవన్నీ చేసిన వాడిని నేను అది కూడా ఎందుకు చేయనని తన ఏకైక కుమారుడిని మన కొరకు పంపిన వాడై ఉన్నాడు. ప్రాణము బలిగా అర్పించబడిన వాడు మన దేవుడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని రుజువు చేసుకున్నాడు. నీవు నేను ఆయన్ని ప్రేమిస్తున్నామని రుజువు చేయగలమా? మన యొక్క ప్రతి ఒక్క విషయంలో మన దేవుడు మహిమ పొందాలి. అది చెబితే అది చేయాలి. ఇది మంచిది అంటే అది మంచిదే. ప్రతి ఆజ్ఞకు గనక మనం శిరస్సు వంచి లోబడితే, అది కష్టమైనా, అది నష్టమైనా, అది ఇంకా ఏది అయినా, నీవు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావంటకు సూచన లోబడి జీవించుట. ఆమేన్, హల్లెలూయా. దేవునికి లోబడాలి, దైవ సేవకునికి లోబడాలి, మన పైన ఉన్న నాయకులకు మనం లోబడాలి. ప్రతి విషయంలో మనం లోబడి జీవించగలిగితే నిశ్చయంగా దేవుడు మన ద్వారా మహిమపరచువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మాట చాలు మన జీవితం అంతయు ఆర్పివేయడానికి. ఒకసారే కదా నేను లోబడలేదు అనుకుంటాం. ఆ లోబడని సమయంలో వచ్చుచున్న ఆశీర్వాదములకు అడ్డుగా నీవు నేనే ఉండిపోతున్నావేమో.